మేడం రీసెంట్ గా ఉగాది సభలో బాబు గారు అన్న సూపర్ సిక్స్ ఎక్కడికి వెళ్ళింది, బాబు గారు అన్న పథకాలు ఏమైనాయి అని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం ఏంటి? బాబు గారు నిజంగానే ఈ కూటమి ప్రభుత్వం పథకాలను అమలు చేయలేకపోతుందా? ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఇదే నోళ్లు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఒక మాట చెప్పమనండి. ఒక్క మాట, ఈ రోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చి కడుతుంది. ఏదైతే ప్రతి ఒక్క దాంట్లో బకాయిలు పెట్టారు. చిక్కీల దగ్గర నుంచి కోడిగుడ్ల మీద జగన్ బొమ్మ వేసుకున్నాడు. మరి కోడి కూడా బాధపడిందంట, నా బొమ్మ కూడా లేదు కనీసం, జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడని కోళ్లు గుడ్డు కట్టడం మానేస్తే మరి అమెరికాలో కోడిగుడ్లో కొరత వచ్చింది. అది అందరూ చెప్పుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏంటో, ఈ కోడి మీద బొమ్మలేంటో, ఈ గొడవలేంటో, వీళ్ళు మనకి పొలాల గట్ల మీద రాళ్లు ఏవైతే ఉన్నాయో ఆ గట్ల మీద రాళ్లకు కూడా ఆయన బొమ్మలు వేసుకున్నాడు. మరి దాన్ని చూస్తే జనం అందరూ ఏమనుకుంటున్నారంటే పొలాలకు దిష్టి తగలకుండా దిష్టి బొమ్మలు పెట్టుకుంటారు కదా, అలానే జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకున్నారని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. మరి వీళ్ళు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఆడుదామందరని ఆడుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతోటి. మరి ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ రోజున కొత్తగా ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో కూటమి ప్రభుత్వాన్ని సూపర్ సిక్స్ అమలు చేయట్లేదని, వాళ్ళని వచ్చేసి బహిరంగంగా సబ్ పెడితే మేమందరం వచ్చేసి కూర్చొని సమాధానం చెప్తాం. ఇదైతే ఖచ్చితంగా జరిగిద్ది. ఈ రోజున 3 సిలిండర్లు అన్నారు, ఇస్తున్నారా లేదా? రేపు తల్లికి వందనం జరగబోతుంది. ఇంకా దీపం పథకం అది అమలు చేశారు. ఇంకా ఎన్నో వస్తున్నాయి. ఈ రోజున వాళ్ళని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు కుంట్లు పడ్డాయి, ఎమ్మెల్యే గారు అని వెళ్తే సంక్షేమ పథకాలు కావాలా, రోడ్లు కావాలన్న గనులు వాళ్ళు. మరి వాళ్ళు ఈ రోజు చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి, సూపర్ సిక్స్ గురించి. అసలు సూపర్ సిక్స్ అంటే ఏంటి, P4 అంటున్నారు అని చెప్పేసి మన అంబటి రాంబాబు మీటింగ్ పెట్టాడు. పాపం ఆయనకు అసలు డయాఫ్రమ్ వాల్ అంటేనే ఆయన తెలియదు. ఆ రోజున నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. అసలు ఏంటిది మన పట్టిసీమ పోలవరం అంటేనే ఆయనకు అర్థం తెలియలా. మరి ఈ రోజున అతనికి P4 ఏం తెలిసి చెప్పండి? వీళ్ళు మాట్లాడే మాటలు ఫస్ట్ 2019 నుంచి 24 వరకు వాళ్ళు ఏం చేశారో చెప్పి అప్పుడు దీని గురించి అడగమని అంటే ఖచ్చితంగా సమాధానం చెప్పారు. కానీ బాబు గారు అన్న ఫ్రీ బస్ ఏదైతే ఉందో ఉగాదికి అన్నారు, ఆగస్టు 15 ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు అన్నట్లుగా ఫ్రీ బస్ కి వస్తే ఇప్పుడున్న బస్సులు సరిపోవు. ఫ్రీ బస్ పెడితే ఆల్రెడీ మనం తెలంగాణ ప్రభుత్వంలో చూసాం ఏం జరిగిందో. వాళ్ళు ఒక ప్రణాళిక లేకుండా ముందుకు వెళితే, ఏదైనా ఒక పథకాన్ని అమలు చేసేటప్పుడు ఒక ప్రణాళిక అవసరం. ఆ ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి. ఆ ప్రణాళిక లేకుండా వెళ్ళిపోతే ఏమైందంటే జుట్లు పట్టుకుని ఆడవాళ్ళు బస్సులో కొట్టుకున్న పరిస్థితి. మరి ఆ విధంగా కొట్టుకోవాల్సి వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ విధంగా అయితే ఈ రోజున కేసులను ఏడుస్తున్నారు చూసారా? మరి అన్ని వాళ్ళు చేసిన తప్పు తప్పకుండా బూమరాంగ్ లా వచ్చేస్తుంది. మరి అదే విధంగా ఒక పథకం అమలు చేయాలంటే దానికి సంబంధించిన కూలంకషంగా ఒక పరిశీలన డీప్ గా డెప్త్ గా వెళ్ళి దానికి సంబంధించి ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టడానికి వీళ్ళు ఒక బృందంగా ఏర్పడి చెన్నై వెళ్ళారు. అమ్మా క్యాంటీన్లు ఉన్నాయి, అక్కడ ఏ విధంగా జరుగుతుంది అని దాన్ని బట్టి పెట్టారు. అదే విధంగా ఒక సంక్షేమ పథకం అమలు చేయాలి అంటే దానికి సంబంధించి కొన్ని గణాంకాలు ఇవన్నీ చూసి ఎన్ని వేల మంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళు రోజుకి ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారు, ఎంత దూరం నుంచి ఎంతవరకు ప్రయాణం చేస్తున్నారు, దానికి సంబంధించి మనం ఏ విధంగా అమలు చేయాలి, ఇవన్నీ ఉంటాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం తెలుస్తుంది? దాచుకున్నారు. మరి ఈ రోజున వెళ్ళి అలహంక ప్యాలెస్ లో కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రోజా గారి మధ్య మాట్లాడట్లేదు. అంబటి రాంబాబు గారు అయితే నేను ప్రిపేర్ అయిపోయాను జైలు జీవితానికి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మరి తప్పు చేయటం ఎందుకు? ఈ రోజున నేను జైలు జీవితానికి రెడీ అంటాం ఎందుకు? పేరు నాని అంటే నన్ను టచ్ అయిన అన్నాడు. ఎందుకంటే ఆయన చేసిన తప్పులన్నీ జయసుధ గారి మీద ఉన్నాయి. పేరుని జయసుధ గారి మీద, ఆయన మీద, వాళ్ళ మిస్సెస్ మీద ఉన్నాయి. మరి లేడీ గురించి ఎందుకని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయనే స్వయంగా చెప్పారు, ఆడవాళ్ళ జోలికి పోవద్దు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఆయన చాలా ఉన్నతంగా రాజకీయం చేస్తున్నారని పేరుని నాని గారే స్వయంగా ఆయన నోటితోనే అన్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడా ఇది. అలాగే ఖచ్చితంగా సూపర్ సిక్స్ అమలు జరుపుతారు. వీళ్ళలాగా పెంచుకుంటూ పోతాం 250 కాదు. 7,000 రూపాయలు ఒకేసారి ఇచ్చారు. అంతకుముందు 3 నెలలది, ఒక నెల 4,000 మొత్తం కలిపి ఇలానే ఉండిద్ది. ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ప్రజల్లో రావాల్సిన క్వశ్చన్స్ వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి. అది ఎందుకు అనుకోవచ్చు అంటే ప్రతిపక్షం ప్రజల్లో ఉన్న బాధను మేము చూపిస్తామంటున్నారు. అది నిజంగా బాధ అయితే కావాలని చేయటమే. మీకు ప్రజల్లో ఉన్న బాధను మీరు చూపించాలంటే అసెంబ్లీకి రండి, ఉండమ్మా బొట్టు పెడతాను, రండి బాబు వచ్చి అసెంబ్లీలో కూర్చోండి. మీ క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి, మీకు ఏవైతే సీట్లు కేటాయించబడి ఉన్నాయో అవన్నీ ఉన్నాయి అంటే 11 నిమిషాలు 11 సెకండ్ల నుండి 11 మంది వెళ్ళిపోయారు. 11 సెకండ్లు మరి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి తర్వాత వచ్చి దొంగ సంతకాలు చేశారు. మరి వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం ఎలా ఉండిద్ది అంటే నిజంగా ఫాల్స్ ఎలిగేషన్స్ తప్పించి, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రక్రియ తప్పించి, నిజంగా మీకు ప్రజల గురించి మీరు మాట్లాడాలనుకుంటే ప్రజలకు సంక్షేమ పథకాల కంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎంతో ముఖ్యం. అది తరతరాలకి ఒక సంపదలా ఉంటుంది. ఇప్పుడు బంగారు కుటుంబం అని స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ ని 2047 నాటికి తీర్చిదిద్దబోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, ఎవరైతే లోకేష్ గారు ఉన్నారో అందరు కలిసి కూటమి ప్రభుత్వం, అక్కడి నుంచి ప్రధానమంత్రి ఎవరైతే మోడీ గారు ఉన్నారో ఆయన సహాయ సహకారాలతోటి
ఇవన్నీ జరగాలంటే ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అవసరం. మరి వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఈ రోజున మాట్లాడుతున్నారో ప్రజల గొంతుకుని మేము వినిపిస్తున్నామని, మీరు ప్రజల గొంతు వినిపించే ప్రయత్నం చేస్తున్నారా, నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి ఏ విధంగా మీరు ఏదైనా ఒక ఇదిగో ఈ విధంగా చేద్దాం అని చెప్పేసి మీకు సంబంధించిన ఏమైనా చెప్తే అప్పుడు మీరు ప్రజల తరపున మాట్లాడుతున్నారని ఖచ్చితంగా అనుకోవచ్చు. మేడం, రీసెంట్ గా రంజాన్ కూడా పవన్ కళ్యాణ్ గారు పిలిచినా సరే వెళ్ళలేదని కూడా, అంటే ముస్లిం సోదరులు పిలిచినా సరే వెళ్ళలేదంటున్నారు. దీనికోసం ఏమంటారండి? ఇది నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కుల రాజకీయాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో అని కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమే? కుల రాజకీయాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లు కుల రాజకీయాలు చేయడం ఎవరికి చేత కాదు. ప్రతి ఒక్కటి వీళ్ళకి భూతద్దంలో పెట్టి చూడటం అలవాటు అయిపోయింది. ఏదో ఒక విధంగా ఏదో ఒక ఎలిగేషన్ తీసుకొచ్చి ఏదైనా ఒక రాజకీయం చేద్దాం, ఏదైనా వాళ్ళ మీద చెడు ప్రభావం చూపే విధంగా చేద్దాం అనే ప్రక్రియలో తప్పించి దానికి రాలేదు, దీనికి రాలేదు. ఇప్పుడు వాళ్ళకి అప్పుడు అవైలబుల్ ఉండరు, ఇంకో కార్యక్రమంలో ఏదైనా ఉండొచ్చు, దానికే వీళ్ళు గగ్గోలు పెట్టేస్తే వీళ్ళ బాధనంతా వచ్చి అసెంబ్లీలో చెప్పండి. ఇవన్నీ ఎందుకండి అసలు వీళ్ళకి? రీసెంట్ గా సత్తా లేదని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదండి, దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మటి రాంబాబు గారు సత్తా లేదని, అంటే మా దగ్గర సత్తా లేదని మేము కూటమి ప్రభుత్వంతో కలిసామని పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారండి. అంటే మీ ముక్కరం వెళ్తుంటే ఓట్లు చీలిపోతున్నాయి, దానివల్ల ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోతుందని ఆయన చెప్పారు. మనం దీనికి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి, అలాగే తెలుగు వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే కలిసి ఉంటే కలదు సుఖం. ఎప్పుడైనా కలిసి ఉంటేనే హ్యాపీగా ఉంటారు. అలానే మనం చిన్నప్పటి నుంచి ఒక స్టోరీ వింటున్నాం. ఒక తండ్రి 5 కొడుకులను పిలిచి 5కి 5 స్టిక్స్ ఇస్తాడు. విరగొట్టండి అంటే వాళ్ళు ఈజీగా విరగొడతారు. అదే 5 కలిపి కట్టగట్టి విరగొట్టమంటే ఎవరు విరగొట్టలేరు. కాబట్టి మీరు 5 కూడా అలానే కలిసిమెలిసి ఉండండి, అలా ఉంటేనే మిమ్మల్ని ఎవరు కూడా ఎదిరించలేరు అని చెప్పేసి చెప్పిన ఒక మోరల్ వాల్యూ స్టోరీ అది. అలాంటి స్టోరీని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి. కుటుంబాలకు కూడా ఎంతో అవసరం అది. ఈ రోజున ఈయన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారో మా తల్లిలాగా చెల్లిలాగా నాలాగా ఉండండి, ప్రభుత్వం మేము ఎలా ఉన్నాం ప్రభుత్వం అలానే ఉండాలి, రాష్ట్రం అలాగే ఉండాలని ఆయన అనుకుంటున్నారేమో. కానీ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ 5 అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండండి, మా అందరూ తండ్రి లాంటి వాడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కింద మేము పని చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి సుస్పష్టంగా చెప్తున్నారు. ఇది ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా కూడా వాళ్ళు విడిపోయే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.